ఇట్లా జీవిస్తున్నాం, ఆ వ్యక్తి ద్వారానే మేము మేలు పొందుతూ వచ్చినాము, మేము ధనవంతులం అవుతూ వచ్చినామని ఒక వ్యక్తి గురించి మనం ఇంతలా చెప్పుకుంటున్నాం కదా. దేవుడు చేసిన మేలులు ఎందుకు చెప్పుకోవట్లేదు? దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన సూచక్రియలు ఎందుకు మనం చెప్పుకోవట్లేదు? చూడండి, ఈ జనులు ఏం చేస్తూ వచ్చినారంటే వెంటనే మర్చిపోయినారంట. దేవుడు పోషిస్తూ వచ్చినాడు, దేవుడు రక్షిస్తూ వచ్చినాడు, దేవుడు వారిని భద్రపరుస్తూ వచ్చినాడు అని కూడా వాళ్ళు వెంటనే మర్చిపోయినారు. వెంటనే వాళ్ళు మర్చిపోయిన వారిగా ఉంటున్నారు. అందుకే మొదటి స్థితి, అవును దేవుడు మాకు ఇన్ని చేసే కదా. మనుషులు కూడా ఏం చేశారంటే దేవుడు మంచిగా ఉన్నప్పుడైతే దేవుడు మాకు ఇది చేసినాడు అది చేసినాడు అనుకుంటారు. అదే ఒక అనారోగ్య స్థితి పెడితే, అదే ఒక పిల్లలు కాకుండా ఉంటే, అదే ఒక భర్తను భార్యను చనిపోతే, పిల్లలు అనాథలైతే దేవుని గురించి దేవుడు నాకు మేలు చేసినాడు అని అంటారండి. వెంటనే మొదటికి వచ్చేసి దేవుడు నాకు ఏమి చేశాడు? లోకంలో కూడా తల్లిదండ్రులు పుట్టినప్పుడు మొదలుకొని పెద్దగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఒక్కసారి కోపం వస్తే, మీరు మాకు ఏం చేసినారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో అలాగనే మీరు కూడా దేవుని, దేవా నువ్వు నాకు ఏమి చేసినావు అంటే దేవుని కూడా అట్లనే అనిపిస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని ఎట్లా అంటారో అట్లా నువ్వు దేవుని అంటే నువ్వు ఎంత బాధపడతావో దేవుడు కూడా అంతే బాధపడతావు. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన ఉపకారాలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వెంటనే మర్చిపోయే వారిగా ఉంటున్నారు. ఎందుకు అట్లాంటి హృదయము, ఎందుకు అట్లాంటి మనసు వాళ్ళకి కలుగుతూ వచ్చింది అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరిశోధించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చూడండి, ఈ ప్రజలు ఎంత నష్టం తెచ్చుకున్నారు అంటే దేవుడు ఈ ప్రజలను ఐగుప్తు నుంచి కాపాడిన తర్వాత ఈ ప్రజలను ఎక్కడికి నడిపించాలని అనుకున్నాడు అంటే కానాను దేశానికి నడిపించాలని అనుకున్నాడు. కానీ దేవుడు ప్రమాణం చేసినాడు, మిమ్మల్ని నేను కానానులోనికి నడిపిస్తానని ప్రమాణం చేసినాడు. కానీ వాళ్ళు ఎందుకు కానాల్లో ప్రవేశించలేదంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయంట. వాళ్ళు తమకి ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకున్నారంట. చూడండి, వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఐగుప్తు నుంచి బంగారు తెచ్చుకున్నారు. బంగారు తెచ్చుకుని ఒక దూడం చేసుకొని అవే ఆలోచనలు, అక్కడ ఏమి చేసింటే అవే ఆలోచనలే ఉన్నాయి, కానీ వాళ్ళకి అవే తలంపులు ఉన్నాయి, కానీ దేవుని చేసిన అద్భుతాలు వాళ్ళకి ఆలోచన లేదు. అందుకే వాళ్ళు వెంటనే మర్చిపోతూ వచ్చినారు. వారి జీవితంలో వారి హృదయాలు కఠినమైపోయినాయంట. ఈ దినాల్లో కూడా చాలామంది మనుషులు హృదయాలు కఠినమైపోయినాయి. చాలామంది అంటారు, నువ్వు చనిపోయేంత వరకు నేను మాట్లాడానంటే మాట్లాడాను, అది హృదయం కఠినమైపోయింది. నువ్వు చనిపోయినా కూడా నేను రాను అంటే హృదయం కఠినమైపోయింది. నీకు శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా నేను నిన్ను చేరదీయను అంటే హృదయం కఠినమైపోయింది. కాబట్టి దేవుడు ఈ ప్రజల్ని ఎందుకు నశించిపోతూ వచ్చినారు అంటే వాళ్ళ హృదయాలు ఎట్లున్నాయంట, కఠినమైపోయినాయంట. అందుకే వాళ్ళు ఆకులు ఎట్లయితే ఎండలకాలం ఆకులు ఎట్లయితే రాలిపోతాయో అదేవిధంగా ఆ జనులు రాలిపోతూ వచ్చినారంట. కాబట్టి జ్ఞానం లేకయే ఆ జనులు నశించిపోతూ వచ్చినారు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి జ్ఞానం అవసరమా? చూడండి, దేవుడు జ్ఞానం గురించి ఒక 2 మాటలు చెప్తున్నాడు. చూడండి,
సామెతలు 23వ అధ్యాయము 23వ వచనము. సామెతలు 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఇంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఇంచుకొనుము. ఈ లోకంలో మనము చాలా మంది అనవసరమైన విషయాలన్నిటిని, అనవసరమైన వస్తువులన్నిటిని కొని ఉంచుకుంటున్నాం, కానీ జ్ఞానాన్ని కొని ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో జ్ఞానాన్ని పొందుకొని జీవిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో జ్ఞానం లేకపోతే ఈ ప్రజలు ఎట్లా నశించిపోతూ వచ్చినారో అట్లా నువ్వు కూడా ఒక దినాన నశించిపోతావు. కాబట్టి జ్ఞానము ఎందుకు సంపాదించుకోవాలి అనే విషయం కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 12వ వచనంలో, జ్ఞానము ఆశ్రయ సొందము, ద్రవ్యము ఆశ్రయ సొందము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణము రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. చూడండి, జ్ఞానం ఎందుకు కొనుక్కొని పెట్టుకోవాలి, దేవుని ఎందుకు జ్ఞానం ఈ ప్రభువాన్ని అడగాలి అంటే, నీ జ్ఞానం నిన్ను ఒక దినాన రక్షిస్తాడు, అదే నీకు లాభం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జ్ఞానము ఒక దినాన నిన్ను రక్షించేదిగా ఉంటుంది. జ్ఞానం వలన ఒక దినాన్ని నువ్వు తప్పింపబడే వారంగా ఉంటాము, ఒక దినాన నీ కుటుంబము కాపాడబడేదిగా ఉంటుంది నీ జ్ఞానాన్ని బట్టి. కాబట్టి జ్ఞానము, అందుకే చాలామంది జ్ఞానం లేకే నశించిపోతున్నారు ఈ లోకం. చూడండి, ఈ శకునాల గ్రామము ఒక 30 సంవత్సరాల కిందట ఎట్లుండేది? అసలు శకునాల అంటేనే తెలియదు. కానీ ఈ గ్రామము ఒక 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లుంది చూడండి. రోడ్లు మారిపోయినాయి, ఇండ్లు మారిపోయినాయి, చెట్లు మారిపోయినాయి. ఈ శకునాల గ్రామం మొత్తం మారిపోయింది, కానీ మనుషులు మాత్రం ఎట్లున్నోళ్ళు అట్లనే ఉన్నారు. మనుషుల హృదయంలో ఉన్న కఠినత్వము, మనిషిలో ఉన్న కోపము, మనిషిలో ఉన్న ఆ అసూయ, మనిషిలో ఉన్న ఆ దేశము ఏమి మారలేదు. చూడనికనేమో అబ్బా శకునాల ఎంత మారిపోయింది, ఎంత మంచిగా ఉంది, ఎంత అంటే శకునాల గ్రామంలో అంటే శకునాల్లో ఉన్న వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేసేవారు. ఇది దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈ శకునాలను దీవించి ఇతరులు వచ్చి ఇక్కడ పని చేసుకునే ఆధిక్యతని ఈ శకునాల గ్రామానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏం కొదువ లేకుండా, ఏమి ఇబ్బంది పడకుండా, ఒక దినాన ఆహారం లేని స్థితి, ఒక దినాన నీరు లేని స్థితి, ఒక దినాన కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి గ్రామం. కానీ దేవుడు ఇన్ని మేలు చేస్తూ వచ్చినాడు ఈ శకునాల గ్రామం పట్ల. ఆయన ఒక్కసారైనా దేవా నువ్వు ఇన్ని మేలులు చేస్తూ వచ్చినావు, నేను నీలాగా జీవించాలనే కోరిక, ఆశ నీలో కలిగి ఉందా? కాబట్టి జ్ఞానం లేకనే మనిషి నశించిపోతున్నాడంట. కాబట్టి జ్ఞానము ఎంతో అవసరమని దేవుని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానమే మనల్ని కాపాడేదిగా ఉంటుందంట. చూడండి, దేవుడు ముందే ఒక వ్యక్తికి బోధిస్తూ వచ్చినాడు. ఏమని బోధిస్తూ వచ్చినాడు అంటే, చూడండి, కీర్తనలో 103వ కీర్తన 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. చూడండి, మోషేకి దేవుని మార్గాలని తెలియజేసినాడంట. మీరు ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి అనేటివన్నీ ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి తెలియజేస్తూ వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంటే, దేవుడు చెప్తూ వచ్చినాడు, అందరికీ చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చినాడంటే, నేను చెప్పే ఆజ్ఞలన్నిటినీ మీరు నేర్చుకోనండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు. మీ పిల్లలు కూర్చున్నప్పుడు నేర్పించు, లేచినప్పుడు నేర్పించు, పడుకున్నప్పుడు నేర్పించు, త్రోవలో వెళ్తున్నప్పుడు కూడా నీ పిల్లలకు నేర్పించు అని దేవుడు చెప్తూ వచ్చినాడు.
కానీ తల్లిదండ్రులు ఎట్లున్నారండి? ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎట్లా శ్రద్ధ వహిస్తున్నారు, ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా పిల్లలు జీవిస్తున్న పట్టించుకొని తల్లిదండ్రులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నేర్పించడం కష్టమైపోయింది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, నా వల్ల ఏమవుతుంది, నా కొడుకుని కానీ నా కూతుర్ని కానీ ఆ దేవుడే కాపాడాలి, ఆ దేవుడే రక్షించాలి, ఆ దేవుడే బాగు చేయాలి, ఆ దేవుడే మనసు మార్చాలి అని అంటున్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ పిల్లల్ని రక్షించే బాధ్యత, సరిచేసే బాధ్యత, మీ పిల్లల్ని చక్కగా త్రోవలు నడిపించే బాధ్యత నాది కాదు, అది తల్లిదండ్రులదే అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయిస్తూ వచ్చినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు ఏమని రాయిస్తూ వచ్చినాడు అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిపోడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని సరైన త్రోవను నేర్పించాలని దేవుని ఆశ. అందుకే మీరు నేర్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు నేర్చుకోరు కానీ పిల్లలు నేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అది తప్పండి. ఎందుకంటే మీరు నేర్చుకునేంత వరకు ఏ పిల్లలు నేర్చుకోరండి. తల్లిదండ్రులు సరైన మార్గంలో వెళ్తేనే ఆ కుటుంబం అంతా సరైన మార్గంలో వెళ్తుంది. చూడండి, మనము గొర్రెలను చూసుకుంటే, ఒక గొర్రె అంటే మంచి త్రోవలు వెళ్ళిపోతేనే మిగతా గొర్రెలన్నీ మంచిగా లైన్గా వెళ్ళిపోతాయి. అట్లనే కుటుంబం కూడా మంచి తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో నీ పిల్లలకి నువ్వు నేర్పిస్తున్నావా? నువ్వు నేర్చుకొని నీ పిల్లలకి నేర్పిస్తున్నావా? అందుకే దేవుడు ఈ బైబిల్ ఇస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు ఈ సంఘాన్ని ఇస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు ఈ దైవజనులని, ఈ ప్రార్థనలు, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తూ వచ్చినాడు అంటే, మనం నేర్చుకోవాలని, మనము నేర్చుకోవాలని. మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి అంటే, నువ్వు అనుకున్నట్లు నువ్వు జీవించేసి, నువ్వు అనుకున్నట్లు నువ్వు ఈ లోకంలో నీకు ఇష్టానుసారంగా జీవించేసి నేను దేవుని దగ్గరికి వెళ్తాను అంటే అది అబద్ధం అయిపోతుంది. దేవుడు అనుకున్నట్లు నువ్వు జీవిస్తే ఈ లోకంలో నువ్వు ఒక దినాన్ని చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు అనుకున్నట్లు నువ్వు జీవిస్తే ఎప్పటికీ నువ్వు నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో ఎప్పుడు చింతలే ఉంటాయి. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినానైనా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా అదే జీవితమేనా? అదే దేవుడు వాక్యంలో రాయబడుతూ వచ్చింది, పందిని ఎంత కడిగినా కూడా తిరిగి తిరిగి ఆ రొచ్చులోకి పోతుందంట. ఇంకా కుక్క కక్కిన దాన్ని మళ్ళీ తింటూనే ఉంటుందంట. అట్లనే మనిషి జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. దేవుడు పాపం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, ఇతరులని ఆశించొద్దు, అసూయ పడొద్దు, మస్తర పడొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి ఏమన్నా చేయకుండా మానేస్తున్నాడా? అందుకే జ్ఞానం లేకయే ఈ జనులందరూ నశించిపోతున్నారండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ బాధలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఓకే చనిపోతే మేలు కదా, దేవుడు నన్నే ఎందుకు తీసుకుపోవట్లేదు, అందరినీ తీసుకుపోతున్నారు, నా వయసు అయిపోయింది కదా అని ఇట్లా అనుకుంటున్నారు. కానీ దేవుడు అనుకున్నట్లు నువ్వు ఉండేంత వరకు దేవుడు నిన్ను అట్లనే పెడతాడండి. దేవుడు ఎట్లా అనుకుంటున్నాడో అట్లా మనిషి జీవించేంత వరకు ఎన్ని శ్రమలు కూడా తీసుకుపోతాడు, ఎన్ని ఇబ్బందులు కూడా తీసుకుపోతాడో ఆయన దగ్గరికి రావాలని. కాబట్టి ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఎన్ని సంవత్సరాలని అదే స్థితిలో ఉంటావు? ఒక దినాన దేవుడు రాబోతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు.
అనేక మంది పనులు చేస్తున్నారు కానీ ఆ పని అంతా దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన పనంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లే ఉందంట. నువ్వు చేసిన కష్టమంతా అది లాభకరంగా లేదంట, అది మేలుకరంగా లేదంట. నువ్వు కష్టపడే దాన్ని బట్టి నీకు సంతోషం ఉందా? నువ్వు తింటున్నావు కానీ నీకు కొంచెమైనా తృప్తి ఉందా? తాగుతున్నావు కానీ ఏమైనా కొంచెమైనా తృప్తి ఉందా? తిన్న వెంటనే ఒక 3 గంటలకి మళ్ళీ ఆకలేస్తుంది, తాగిన వెంటనే ఒక 4 గంటలకి మళ్ళీ నీళ్ళు తాగాలనే ఆలోచన వస్తుంది. చూడండి, ఈ రాజ్యము, ఈ లోకంలో ఉన్న ఈ లోకము శాశ్వతం కాదండి. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే రాజ్యమే శాశ్వత కాలం ఉండే రాజ్యం. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుడు నీతో ఇది నన్ను మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఇన్నిసార్లు కాపాడినాను, ఇన్నిసార్లు నిన్ను రక్షించినాను, ఇన్నిసార్లు నిన్ను పోషించినాను, కానీ నువ్వు నా వైపు తిరగక అదే స్థితిలోనే అదే పాపం చేస్తూ నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా? అట్లా జీవిస్తే ఒక దినాన చనిపోతే నిత్య నాశనానికి పోయే వారంగా ఉంటావు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, కానీ నేను ఆకాశ పక్షులని నేను పోషిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు అంటే, అవి దేవుని మాట వింటున్నాయి, దేవుడు అనుకున్నట్లు అవి జీవిస్తున్నాయి, దేవునికి అవి స్తుతిస్తున్నాయి, దేవుడు చేసిన మేలులో అవి ఘనపరుస్తున్నాయి. కానీ మనుషుడు దేవుని మాట వింటున్నాడా? ఆకాశము వర్షం పడు అంటే ఆకాశం వెంటనే దేవుని మాట విని వర్షం పడుతుంది. సూర్యుడు ఉదయించు అంటే దేవుని మాట విని సూర్యుడు వస్తున్నాడు పొద్దున్నే. అట్లా నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబంలో సంతోషము, సమాధానం, నెమ్మది, ఎక్కలేని సంతోషము దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. దేవుడు మాట విని చూడు, నువ్వు దేవుడే నిన్ను పోషించేవాడిగా ఉంటాడు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏమని చెప్తున్నానంటే, ఒక రాజు మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు. చూడండి, ఒక రాజు అంటున్నాడు, ఈ మనుషులందరినీ చూసి నాకు విరక్తి వచ్చింది, ఈ మనుషులందరూ నన్ను మోసం చేసేవారే, ఈ మనుషులందరూ ఎట్లా నష్టపోతానని ఎదురు చూసేవారే, ఈ మనుషులందరూ నేను బాగా ఉన్నానని, ఈ మనిషి ఎప్పుడు చనిపోతానని ఎదురు చూసేవారే, కానీ నేను మనుషుల్ని ఆశ్రయిస్తలే, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నేను దేవుణ్ణే ఆశ్రయిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, లేదంటే బంధువులను ఆశ్రయిస్తున్నావేమో, లేదంటే ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. చిన్నప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు మంచిగా ఉన్న వ్యక్తి అనుకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల వరకు మంచిగా ఉన్నారండి? నువ్వు అనుకున్న వ్యక్తులందరూ ఇంతవరకు నిన్ను ప్రేమిస్తున్నారా? చూడండి, మనుషులందరూ మారొచ్చేమో కానీ దేవుడు నిన్ను, నన్ను, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ప్రేమించే దేవుడు. ఆయన మారని దేవుడు. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎన్నెన్నో పాపాలు చెయ్యి, మనుషులు నిన్ను దేశించినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి దేవా నేను పాపిని, నన్ను క్షమించండి చాలు, నీ రక్తంతో నన్ను కడగండి, శుద్ధి చేయండి, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని నువ్వు ఒక్కసారి దేవుని అడిగితే చాలు. దేవుని బిడ్డగా నువ్వు ఒక దినాన దేవుని దగ్గరికి వెళ్ళే దానివిగా ఉంటావు. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ దినానైనా నేను లేకుండా, మీ దేవుడి వాక్యంలో ఉంటుంది, నాకు వేరుగా ఉండి ఏ మనుషుడు ఏమి చేయలేడంట. దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏది చేయాలని అనుకుంటున్నావో అవి నీకు నష్టంగానే ఉంటున్నాయి, కానీ లాభకరంగా ఒక్కటి కూడా ఉండదండి. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడు కావాలని నువ్వు
ఆశపడుతున్నావా లేదా? కాబట్టి దేవుడు కావాలని ఆశపడిన వారి ఇంటిలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇది నా అనేకులు నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్నారు, కానీ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నన్ను ఎందుకు కలిగేసినాడు, ఈ పని చేయడానికేనా, ఈ కుటుంబాన్ని చూసుకోవడానికేనా అని ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టిస్తూ వచ్చినాడు, ఆయన బిడ్డగా నువ్వు జీవించాలని. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు ఎట్లా అనుకుంటున్నాడో నువ్వు అట్లా ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు అనుకున్నట్లు నువ్వు జీవించేసి నేను దేవుని దగ్గరికి వెళ్తాను అంటే దేవుడు నిన్ను రాణించుకోవడానికి. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుడు ఆయన చేసిన ఉపకారం, దేవుడు నిన్ను రక్షించినాడు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆయన చూచుకునే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇది నాన్న నువ్వు బ్రతికున్నావు అంటే అది దేవుని కృపయే. కాబట్టి దేవుడు ఈ రాత్రి వేళ నువ్వు నీ జీవితం అంతా వ్యర్థము, సమయం అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడైనా నన్ను అంగీకరించు అని దేవుడు ఇది నాన్న పిలుస్తున్నాడు. ఇంకా అదే జీవితంలో నువ్వు ఉండొద్దు అని దేవుడు పిలుస్తున్నాడు. అందుకే సమస్త ప్రజలారా నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. నీ బాధ, నీ చింత, నీ వేదన, నీ శ్రమలు నాకు వచ్చి చెప్పుకో. మనుషులు ఎవ్వరు తీర్చలేరు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నీ బాధని తీర్చలేరు. ఒకటి నిన్ను నన్ను కలుగ చేసిన దేవుడు తప్ప ఏ మనిషిని బాధ ఎవ్వరు తీర్చలేరండి. కాబట్టి దేవుడు ఈ దినాన ఈ రాత్రిలో నేను పిలుస్తున్నాడు. ఈ లోకంలో నేను ఎవరన్నా ఏమన్నా అనుకోనండి, కానీ దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడు, దేవుని దృష్టిలో నేను ఎట్లా జీవిస్తున్నాను, దేవుని దృష్టిలో నువ్వు నీతిగా బ్రతుకుతే ఒక దినాన్ని చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే వారంగా ఉంటామని. కాబట్టి దేవుడు ఈ రాత్రి వేళలో ఈ వాక్యాన్ని దీవించి మనందరినీ స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం పరలోకం తండ్రి దేవా, ఇది నాన్న నీ వాక్యాన్ని దేవా మీరయ్యుండి మీ ప్రజలకు వినిపింపజేస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే ప్రభువా, మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు. మా పితరుల కానుంచి దేవా, మా పూర్వీకుల కానుంచి దేవా అనేక మేలులు దేవా, మా పిల్లల వరకు అనేక మేలులు మీరు చేస్తూ వచ్చినారు. కానీ దేవా మేము ఆ మేలులన్నిటినీ మరిచిపోతూ దేవా ఈ లోకంలో జీవిస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. దేవా జ్ఞానం లేకే మేము ఈ లోకంలో నశించిపోతూ ఉన్నాం. కాబట్టి దేవా మా పితరులందరూ జ్ఞానం లేక నశించిపోతూ వచ్చినారయ్యా. ఆ విధంగా మేము ఈ లోకంలో జీవించకుండా సహాయం చేయండి దేవా. మా జ్ఞానాన్ని దయచేయండి. ఈ లోకంలో ఎట్లా జీవించామో తెలియక అనేక నష్టాలను మేము తెచ్చుకునే వారంగా ఉంటున్నామయ్యా. కాబట్టి మీరు అనుకున్నట్లు దేవా మీకు ఇష్టంగా మేము ఈ లోకంలో జీవించడానికి మీరు ఎలా ఉన్నారో, మీరు ఏం ఉద్దేశించినారో అట్లా మేము ఈ లోకంలో జీవించడానికి కృప చూపించి సహాయం చేయండి. విధబడిన వాక్యాన్ని 30, 60 100 ఫలింపజేసి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని వేడుకొంచున్నాం. ఈరోజు దేవ ఈ శకునాల గ్రామ ప్రజలందరికీ రక్షణ దయచేయండి. వారి పంట పొలాలని దీవించండి దేవా. వారి కుటుంబాలను కూడా దీవించండి. ఎవరైతే అక్కర్లో ఉంటున్నారో, ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో, ఎవరికైతే గర్భఫలం లేక జీవిస్తున్నారో, ఎవరైతే నా జీవితం ఇంతే ఇంకా చనిపోతే మేలు అని అనుకుంటున్నారో అట్టి వారిని అందరినీ మీరే దర్శించండి దేవా. ఏ మనిషిని హృదయం మేము మార్చలేమని ఒప్పుకొంచున్నాం, ఏ మనిషిని మేము బాగు చేయలేమని ఒప్పుకొంచున్నాం. మీరే బాగు చేసే దేవుడు, మీరే రక్షించే దేవుడు అయ్యా. ఇంతవరకు మమ్మల్ని రక్షించినాం అనే రుజువు దేవా ఈ మేమే. ఎందుకంటే ఈ దినాలు మేము బ్రతికి ఉన్నాం. కాబట్టి దేవా ఈ శకునాల గ్రామ ప్రజలందరికీ రక్షణ దయచేయండి. వారు వెళ్ళే మార్గము ఎలాంటిదో మీరు తెలియచేయండి. మీరు మాట్లాడే దేవుడు, వినే దేవుడు దేవా, ప్రత్యక్షమయ్యే దేవుడు. కాబట్టి దేవా మేలులు ఉపకారములు మీ దగ్గరనే ఉన్నాయి, దీవెనలు ఆశీర్వాదాలు మీ దగ్గరనే ఉన్నాయి. కాబట్టి దేవా ప్రజలందరూ ఎరగడానికి కృప చూపించి సహాయం చేయండి.
ఇల్లు దేవా, ఇక్కడ పరిచయం చేస్తున్న నాన్నని అమ్మని జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచయం కూడా దీవించి ఆశీర్వదించండి. ఇల్లు దేవా, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే తిరుపతికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే దేవ శ్రీలక్ష్మక్క వాళ్ళ కుటుంబాన్ని, అలాగే మనిషికని జ్ఞాపకం చేస్తూ మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ఇష్టమవని, అలాగే ప్రేమవని, అలాగే దేవా ఇంకా లలితమ్మ పిన్ని వాళ్ళ కుటుంబాన్ని దేవ వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చి సహాయం చేయండి. అలాగే నరసమ్మ వృద్ధాపంలో మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కుటుంబాలన్నిటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. ఎల్లు దేవా, ఇంతవరకు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను దేవ మనిషి హృదయంలో ఒకసారి ఆలోచన చేయడానికి కృప చూపించాను దేవ. ఎన్నాళ్ళ వరకు దేవా ఈ ప్రజల హృదయాన్ని కఠినపరచకుండా అయ్యా, మీరే ఈ ప్రజల హృదయం కఠినమైన హృదయాన్ని తీసివేసి అయ్యా మీరే సహాయపడతారని వేడుకొచ్చున్నాం. మొదటి సమయంతో మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.